హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఆషాఢ మాసం ఎండ్ అయిపోతుంది. సో మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉండిందనమాట. సో దానా అన్ని లీవ్స్ అని ప్లగ్ చేసేసుకున్నాము. మంచిగా టెండర్ లీవ్స్ తీసుకుంటే బాగా రెడ్ అవుతుంది అన్నారు. సో అట్లా అన్ని లీవ్స్ అని తీసుకొని దాని కాడలన్నీ సపరేట్ చేసేసాము. సపరేట్ చేసేసి మొత్తం ఇట్లా మిక్సీలో పట్టేసామన్నమాట. మిక్సీ చేశాక చాలా ఫైన్ పేస్ట్ అవ్వాలి. ఇది కొంచెం మిక్సీ అవ్వడం చాలా టైం టేకింగ్. మిక్సీ అయిపోయినాక కొంతమంది చింతపండు వేస్తారు, కొంతమంది సున్నము, కాసు అట్లా ఏదేదో వేసేస్తారనమాట. బట్ మేము ఎక్కువ ఏం వేయలేదు. జస్ట్ అప్లై చేసుకునే ముందు లెమన్ స్క్వీజ్ చేసామన్నమాట. లెమన్ వేయడం వల్ల కూడా మంచిగా రెడ్ అవుతుంది అని చెప్పేసి సో అట్లా మంచి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఏమీ వేయలేదు అనుకోండి, లైక్ లెమన్, చింతపండు ఇలాంటివి ఏది వేయలేదు అంటే స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్. సో ఇలా నైట్ చూస్తున్నారు కదా, 10 to 11 అవుతుంది. సో నైట్ పెట్టేసుకొని ఒక 1.5 hours to 2 hours ఉండి వాష్ చేసేసుకొని పడుకున్నాను అనమాట. సో బాగానే రెడ్గా వచ్చింది. అసలు ఇది మార్నింగ్, కానీ ఈవినింగ్ అవుతా కొద్దీ అసలు ఫుల్ బ్లాక్ అయిపోయింది అనమాట. చాలా మంచిగా అనిపించింది. సో దిస్ ఇస్ వన్ అండ్ హియర్ దిస్ ఇస్ అ క్యాట్. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో రోజు వస్తుంది అనమాట. ఇది 7:30, 8 అట్లా రోజు వస్తుంది. మా మమ్మీ వాళ్ళు దానికి ఇట్లా మిల్క్ వేస్తారనమాట. సో అది మాకు ఏంటంటే ఒక టైంపాస్ లాగా అయిపోయింది అనమాట మా మదర్కి. ఆ క్యాట్ రోజు రావడము, ఆ మిల్క్ తాగి పోవడము, అదనమాట. అదొక డైలీ రొటీన్ లాగా అయిపోయింది. అండ్ ఇక్కడ ఏంటంటే మా బాబు స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది. సో మేమందరం ఫ్యామిలీ మొత్తం పోతున్నాం అనమాట ఆ ఈవెంట్కి. సో మీరు అనుకోవచ్చు, వై డిడ్ ఐ డ్రెస్ అప్ లైక్ ఇన్ సో గ్రాండ్ వే అని చెప్పేసి. సో ఇట్స్ అ ప్రోగ్రామ్ ఆఫ్ మీ అండ్ మై సన్. సో నేను మా బాబు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఉండిందనమాట. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి మేము వెళ్తున్నాము. సో నాకు కూడా ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం అట్లా అందరి ముందు డాన్స్ చేయడము. సో డాన్సే కాకుండా వాళ్ళ స్కూల్లో ఏంటంటే పిల్లలు ఏదైనా యాక్టివిటీ చేస్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి పేరెంట్స్కి. సో దట్ వాళ్ళకి ఏంటంటే స్టేజ్ ఫియర్ లాంటివి ఏమైనా ఉంటే పోతుంది. ఇక్కడ ఏంటంటే హీస్ డూయింగ్ సమ్ యాక్టివిటీ అబౌట్ ద ఫ్లాగ్. మనం కంట్రీ చూడంగానే ఆ ఫ్లాగ్ని ఐడెంటిఫై చేయగలగాలన్నమాట. సో దే హ్యావ్ వెరీ వెరీ ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్. చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం చిన్నపిల్లలకి ఇప్పటి నుంచి యాంగ్జైటీ, స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పాటరీ అనేది వాళ్ళ సిలబస్లో ఇంక్లూడ్ చేసేసారు. సో పిల్లలతో పాటు పెద్దవాళ్ళకి కూడా సార్ అనే పర్సన్ ఇట్లా కొన్ని పాటరీ చేయించాడనమాట. సో దానివల్ల బేసికలీ ఏంటంటే కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. మెయిన్ సైంటిఫికల్లీ కూడా చాలా స్ట్రెస్ బస్టర్ అంటున్నారు కదా. సో అట్లా చాలా బాగుంటుంది. పిల్లలందరూ ఇన్వాల్వ్ అయిపోయి కొంతమంది గ్లాసులు చేశారు, కొంతమంది దీపాలు అట్లా అంతా చేసిండ్రు అనమాట. సూపర్ ఉండే. సో లంచ్ కూడా అక్కడే ఉండింది. లంచ్కి సంబంధించిన వీడియోస్ నేనేం షూట్ చేయలేదు గైస్, ఎందుకంటే అక్కడ చాలా రష్ అనిపించింది నాకు. సో ఇక్కడ నేను ఇట్లా వీడియో తీస్తున్నాను. నెక్స్ట్ ఫాలోడ్ బై అంటే పేరెంట్స్ అందరు వచ్చారు. నెక్స్ట్ మా పర్ఫార్మెన్సే. అయితే మా ఆయన అవుతున్నాడు అనమాట, ఇది కూడా నువ్వు షూట్ చేస్తావా అని చెప్పేసి. సో ఆబ్వియస్లీ ఇట్ డజంట్ లైక్ టు కమ్ మచ్ ఇన్ యూట్యూబ్ అండ్ ఆల్. సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మత్తుగా ఉరుకుతాంది సిక్కిసినారి. ఉడతా ఉషా ఉష్ సప్పుడు చెయ్యకుర్రి నీ కన్నా మస్తుగా ఉరుకుతాంది నా సిక్కిసినారి. చిలక గప్పుసు గమ్మునకు సూరి నీ కన్నా తీయక పలుకుతాంది నా పుట్టికున్నది. నువ్వు ఉరకవేనా తల్లి, తుళ్ళి పలకవేనా తల్లి, ఉరికి పలికి అలసిపోతే గుండెపై వాలిపోయాలి. ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవుమల్లా గీసేతుల నిన్ను ముయ్యాల. ఉయ్యాల నా ఊపిరి నీకు ఉయ్యాల, అవుమల్లా గీసేతుల నిన్ను ముయ్యాల.
సప్పుడు చెయ్యకుర్రి మీ కన్నా మస్తుగా ఉరుకుతానే మా సిట్టి సిన్నారి